హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది డే 1 ట్రిప్ అనమాట. సో ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాము. ఇంకా కొన్ని అయితే పెడుతున్నాము. రైస్ కుక్కర్స్ ఇవన్నీ కూడా మేము అక్కడ కుక్ చేసుకోవడానికి ముందే ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నాము, అక్కడ ఇబ్బంది పడకుండా. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి ఆ ఇంట్లో ఉన్నాయి, మా అన్న వాళ్ళ ఇంట్లో. సో మేము ఇక్కడ నుంచి ఆ ఇంటికాడికి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట, అందరం కలిసి. ఇది మీరు ముందర పెట్టుకుంటారు, నలుగురు ఎక్కువ కూర్చునేది పడతాయా? చూడండి మా వాళ్ళు అన్నీ టమాటాలు, రైస్, కుర్కురేలు, లేస్, ఇవన్నీ స్నాక్స్ మొత్తం మామూలుగా సర్దలేదు అసలు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కార్లోకి ఎక్కించాలన్నమాట. రెడీ అవుతున్నారు. ఇంకా నేను కిందకి వీడియో తీసుకుందామని వస్తే కింద చలి అయితే మామూలుగా లేదు అసలు. మొత్తం సర్దుతున్నారు, అయిపోయింది. ఇంకా కారుల్లో పెట్టేశారు, కార్లు కూడా సిద్ధం. ఇక్కడ ఇంకా అన్న వాళ్ళైతే కార్ల కింద నిమ్మకాయలు పెడుతున్నారు. మేము చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇలా నిమ్మకాయలతో కార్ తొక్కించడం స్టార్ట్ చేస్తే కొంచెం మంచి జరగాలని, అంతా మంచి జరగాలని ఇలా చేస్తున్నాం. అండ్ ఇండియాలో ఏమైనా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తారు కదా, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అంతా మంచి జరగాలి, ఏదన్నా చెడు దృష్టిలు ఉన్నా కానీ పోవాలనేసి. అండ్ ఇంకా కొబ్బరికాయతో దిష్టి కూడా తీపిచ్చారు నా చేత, నేనే తీసాను. ఇలా దిష్టి తీసే వీడియో తీయమని అన్నకి ఇస్తే ఒక అన్నకి అన్న తీసే వీడియో తీయకుండా దిష్టిది వీడియో రిమైనింగ్ నేను పైకి తీయటం అయిపోయాక వచ్చే కార్ ఎక్కే వీడియో మాత్రమే తీశాడు. ఆ వీడియో మిస్ చేసేసాడు. ఇంకా సర్లే అని ఇంకా సరిపెట్టుకుని నేను కూడా తర్వాత చూశాను వీడియో తీయలేదనేసి. మధ్యలో ఇడ్లీ, కాఫీ, చట్నీ ఒక అక్క అయితే ఇడ్లీ చేసుకొని వచ్చింది. మేము ఇంకా కార్లోని ఇడ్లీ తింటూ ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మధ్య మధ్యలో ఈ లొకేషన్స్ వస్తే నేను ఇంకా వీడియో తీశాను. వీడియోస్ తీయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. నేను కూర్చుంది కూడా బ్యాక్ సీట్లో కాబట్టి కొంచెం కష్టమైంది వీడియోస్ తీయడానికి. అండ్ ఇంక ఇదిగోండి ఈ ముందలో ఉన్న కార్లు మావేనమాట. ఈ కార్లు వీళ్ళు వరుసగా రేసులు అయితే పెట్టుకున్నారు. రేసులు అంటే కొంచెం ఆడుకున్నారు, రేసులు అంటే రేసులు కాదు, కొంచెం ఒకరినొకరిని ముందులో బాగునిచ్చుకోకపోవటం అలా అయితే ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. కాసేపు వెదర్ బాగుంటే కాసేపు బాగోదనమాట. వితిన్ సెకండ్స్కి వెదర్ చేంజ్ అయిపోతుంది. అండ్ మేము చాలా రోజుల తర్వాత ఎండని చూసాం. ఎందుకంటే మేము షిఫ్ట్లకు వెళ్ళేది, మేము వెళ్తున్నప్పుడు చీకటి ఉంటుంది, అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు చీకటే ఉంటుంది. సో మేమైతే అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ డే మొత్తం నిద్రపోతాం కాబట్టి మాకు ఎండ మేము చూసే అవకాశం లేదు. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ కాడ నేను పొద్దుగూకులు ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదా, అంటే మాట్లాడటానికి ఏం ఉండదు పొద్దుగూకులు ఇట్లాగా. మొత్తం మేము వెళ్ళే దారి పొడవునా మొత్తం ఇలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. సో నేను మాట్లాడలేను కాబట్టి నేను మంచి ఒక సాంగ్స్ అయితే పెడతాను, వింటూ మీరు చూస్తూ ఎంజాయ్ చేసేయండి. అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ముందు మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి.
ఫైనల్లీ మా ఫస్ట్ లొకేషన్ కాడికి అయితే వచ్చాము డే 1లో. అండ్ వచ్చే దారిలో అయితే మంచి మంచి నేచర్ని చూసుకుంటూ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ దిగగానే చలి అయితే చంపేస్తుంది. అండ్ గాలి ఒక పక్క వర్షం మొత్తం ఒకేసారి వచ్చేసాయి అన్నమాట. ఫైనల్గా అయితే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ మేము వింటర్లో వచ్చాము కాబట్టి మొత్తం ఎండిపోయింది. అది సమ్మర్లో వచ్చుంటే మొత్తం గ్రీనరీగా సూపర్గా ఉండేది. అండ్ ఇదిగోండి, ఇది మేము వచ్చిన ప్లేస్. అండ్ ఈ ప్లేస్ నేమ్ ఇచ్చేసరికి రెబల్ హెడ్ వయాడక్ట్. అండ్ దీని హిస్టరీ ఏంటో నేను చెప్తాను. అండ్ మా వాళ్ళు అయితే ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు, చాలా వీడియోల్లో మాట్లాడుతున్నారు. ఇదిగోండి ఫైనల్గా మా బ్యాచ్ మొత్తం చూపిస్తున్నా, చూసేయండి. మేము వచ్చింది 15 మెంబర్స్ అనమాట. 15 మెంబర్స్కి ఎంతైందో ఈ పాటికి మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, షాక్ అయ్యి ఉంటారు కూడా. ఏంటి 5 days ట్రిప్ 6 lakhs అని. యాక్చువల్లీ మేము 5 daysకి 6 lakhs అనుకున్నాము. బట్ అనుకోకుండా లాస్ట్ డే ఒక 1 day ఉందామనుకొని కూడా ఫైనల్గా డిసైడ్ అయిపోయి ఉన్నామన్నమాట. 6th day 6 days 6 lakhs అనమాట. సో 16 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఆ మాత్రమే అయ్యింది. అండ్ స్టేయింగ్కి అయితే ఎక్కువ ఖర్చు అయిందనమాట మాకు ఫుడ్ కన్నా. అండ్ ఇంకా చూడండి, ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్ మీద వెళ్తుంటే మన ఇండియన్ రోడ్స్ గుర్తొచ్చాయి, ఎందుకంటే గుంతలు, ఈ వాటర్ ఇదంతా. వర్షం కూడా స్టార్ట్ అయింది, పొగ మంచు ఒక పక్క వర్షం. అండ్ గాలి అయితే ఫుల్గా తోలిందనమాట గాలి. ఇంకా ఈ రెబల్ హెడ్ వయాడక్ట్ అనేది ఒక రైల్వే లైన్ అనమాట. ఇది 1879లో స్టార్ట్ చేశారంట కట్టడం. 69లోనో స్టార్ట్ చేశారంట కట్టడం. 4 years 5 years పట్టింది దీన్ని కట్టడానికి. కాకపోతే ఇది వచ్చేసరికి ఏంటంటే, ఇది కట్టే క్రమంలో చాలామంది 100కు పైగా చనిపోయారంట. మొత్తం 3000 మెంబర్స్ 2000 మెంబర్స్ కడితే అందులో 100 పైగా చనిపోయారంట దీన్ని కట్టే క్రమంలో. అండ్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని బ్రిటన్ ప్రభుత్వం అంటే క్లోజ్ చేసిందనమాట ఈ లైన్ని. ఈ లైన్ని క్లోజ్ చేయటం వల్ల ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే దీనికి వ్యతిరేకంగా మాకు ఓపెన్ చేయాలి అండ్ అనేసి చాలా పోరాటాలు చేశారంట. నాకు తెలీదు, నేను కూడా ఇదంతా గూగుల్ సెర్చ్ చేశాను దీని గురించి, చేసి చెప్తున్నా. ఇలా చేసారంట. ఇంక ఫైనల్లీ బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ దీన్ని కొన్ని లైన్స్ని మొత్తం అంటే అన్ని ట్రాక్స్ని కలిపి ఒకే ట్రాక్గా వేసిందంట. అంటే క్రియేట్ చేసి మొత్తం ఒక రెబల్ హెడ్ వయాడక్ట్ లాగా ఇలా చేసిందనమాట లైన్. ఓకే, దీంట్లో చాలామంది చనిపోయారంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు చనిపోయారని తెలీదు నాకు కూడా. అండ్ దీనికి కొన్ని ఇయర్స్ గడిచే క్రమంలో దీనికి కొన్ని రిపేర్స్ వచ్చాయి, వాటిని కూడా చేశారు. కానీ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా అప్పుడే మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు ఫొటోస్ దిగటం. ఎప్పుడు ఎక్కడే పోయినా నేనైతే దిగుతాను, ఫస్ట్ నాతోనే స్టార్ట్ అవుద్ది. కానీ ఈసారి అండ్ పెళ్ళైన కపుల్ అయితే ఉంది, సో వాళ్ళు కొత్త జంట, ఇంకా వాళ్ళతో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ గాల్లోనే ఇంకా చేసేది తప్పలేదు, ఇంకా ఫొటోస్ దిగేసి మళ్ళీ సెకండ్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సెకండ్ లొకేషన్కి వెళ్ళే క్రమంలో ఇంకా వర్షం అయితే ఫుల్గా పడింది అనమాట. ఇంకా ఈ పొగ మంచు, ఇంకా మేము పక్కన ఉన్న లొకేషన్ చూడలేకపోయాము. పక్కన నేచర్ ఉంటుంది కదా, మంచి మంచి లొకేషన్స్ని అయితే చూడలేకపోయాము ఈ పొగ మంచు వల్ల. ఇంకేం చేస్తాం, తప్పేది లేక ఇంకా అలానే వీడియో తీస్తూ ఉన్నాను మంచిగా. ఈ పొగ మంచులో కూడా ఓకే కనిపిస్తుందిలే అన్నట్టుగా తీసాను. ఈ పక్కన కొన్ని గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి. నేను ఫస్ట్ వాటిని చూసి ఆవులు అనుకున్నా, కానీ అవి గొర్రెలు అంట. మన్న వాళ్ళు చెప్పారు, తెల్ల గొర్రెలు, తెల్లగా ఉన్నాయి దూరంగా చూస్తే. అండ్ చూడండి, పొగమంచులో ఈ లొకేషన్లో చాలా బాగుంది. ఒక మంచి మ్యూజిక్ వేస్తాను, చూస్తూ ఎంజాయ్ చేయండి.
ఫైనల్లీ సెకండ్ లొకేషన్ కాడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ లోథర్ క్యాసిల్ అనేది కొంచెం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బోట్స్లో ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఒక పక్క కోట మీద నుంచి ఆ సూర్యుడు ఇలా వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ లోథర్ క్యాసిల్ అనేది 19th సెంచరీలో నిర్మించారు. అండ్ ఈ లోథర్ ఫ్యామిలీ నిర్మించింది అనమాట. కొన్ని కారణాల వల్ల 1957లో ఈ కోటను కూల్చేశారు. ఓన్లీ ఎంట్రీ అండ్ బయట గోడల వరకే ఉన్నాయన్నమాట. కానీ చాలా బాగుంది చూడటానికి. కోట చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఇది యూకేలోనే వన్ ఆఫ్ ది టాప్ విజిటింగ్ ప్లేస్. ఇంకా చూడండి ఎంత బాగుందో. కొంచెం లైటింగ్స్ కూడా వేశారు. మేము వెళ్ళింది మార్నింగ్ టైంలోనే. ఇది ఆఫ్టర్నూన్ 11 or 12 అయినట్టుంది ఈ టైంలో మేము వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుంది మాకైతే. ఇంకా ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగుతూ మేము ఫొటోస్ దిగాం. అందరూ దిగాల, ఏముంది ఇక్కడ ఫొటోస్ దిగటానికని. సో మేమైతే దిగాము. అంటే వెళ్ళిన ప్లేస్ ప్రతి ప్లేస్ కాడ ఫొటోస్ దిగితే అవి మనకు ఒక మంచి మెమోరీస్గా ఉంటాయని మేమైతే కొంతమంది ఫొటోస్ దిగాము, కొంతమంది ఫొటోస్ దిగలేదు. ఇంకా మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేము స్టార్ట్ అయ్యాము. మేము గ్లాస్గోలో స్టేయింగ్ అనమాట. అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి కూడా చీకటి పడిపోతుంది. ఇంకా అంటే 3:34కి అలా చీకటి పడిపోయింది కదా. సో అలా చీకటి పడిపోయింది. అదిగోండి మేమైతే స్కాట్లాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఫైనల్లీ స్కాట్లాండ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఫైనల్లీ మేము స్టేయింగ్ చేసే హోటల్కి అయితే వచ్చాము. హోటల్ నేమ్ శాండీఫోర్డ్ హోటల్. ఇక్కడికైతే వచ్చేసాం. ఇదిగోండి. వచ్చారు లోపలికి. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఈ లోపల యాంబియన్స్ అయితే చాలా బాగుంది అండి. క్రిస్మస్ ట్రీ అయితే చాలా బాగా పెట్టారు. లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే 6 rooms తీసుకున్నాం. ఇక్కడ రూమ్ కీస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ రిసెప్షన్లో ఉంది తెలుగు అబ్బాయి. సో కీస్ అయితే తీసుకొని ఇంకా మేము పైకి వెళ్తున్నాము రూమ్స్లోకి. ఎవరి రూమ్స్లో అదే ఇటొకటి. ఇదిగో అన్న రూమ్స్ తీసుకోండి. రెడీ అయిపోవాలి ఫాస్ట్గా. బెడ్స్ క్వాలిటీగా బాగున్నాయి. పెద్ద పెద్ద కర్టన్స్. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇట్లా ఉంది, ఒక కెటిల్ ఇచ్చారు. అండ్ టీ, కాఫీస్, కప్స్ అండ్ టీవీ, సామ్సంగ్ టీవీ. అండ్ వాష్రూమ్ కూడా చూడండి, సపరేట్ బాత్. బాగుంది, క్లీన్గా ఉంది వాష్రూమ్ కూడా. అండ్ లక్స్ సోప్ ఇచ్చారు. ఓకే, అండ్ లాక్ ఓపెన్ చేస్తే కోట్స్కి ఇలా పెట్టేసుకున్నాం. ప్లేసెస్ మంచిగా ప్లేసెస్ ఇచ్చాడు. మేము హోటల్కి 6కి రీచ్ అయ్యాము.
అండ్ ఇంకా 9కి మేము ఒక రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో 8:30 కల్లా అందరు రెడీ అయ్యి కిందకి రామని అన్న వాళ్ళు చెప్తే మేము రెడీ అయ్యి కిందకి వెళ్ళాము. అలానే ఇంకా హోటల్ కూడా రెస్టారెంట్ కూడా పక్కనే ఉంది కాబట్టి మేము మంచిగానే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మేము 9:10కి వెళ్ళి 9:10కి ఆర్డర్ ఇస్తే వాళ్ళు 10:20కి తీసుకొచ్చారు ఆర్డర్ మేము ఇచ్చింది. మేము స్టార్టర్స్ కూడా ఏమి ఇవ్వాల, ఓన్లీ చికెన్ మండీ వరకు ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఫుడ్ అయితే ఓకే, బాగుంది, యావరేజ్ ఉంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.